ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తతితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయేకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జయ శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఆండాళ్ళ తల్లి వైభవాన్ని మనం శ్రవణం చేస్తున్నాం. అమ్మ ఎంత గొప్ప భక్తి కలిగిందో ఆ భక్తిని అనుసరించి మేము కూడా ఇలాగే చేస్తామంటూ మిగిలిన ఆళ్వార్లంతా కూడా అమ్మను అనుకరించారు అని నిన్న వేదాంతేశకుల వారు చమత్కరించారు. నీరు పల్లమెరుగు అని సహజమైనటువంటి ప్రేమ కూడా స్త్రీ నుంచి పురుషుడి వైపు వెళ్తుంది తప్ప పురుషుడు పురుషుడి నుంచి ఉండదు, స్త్రీకి స్త్రీ నుంచి ఉండదు అని మనం నిన్న తెలుసుకున్నాం. అందుకోసమే ఆళ్వార్లందరూ కూడా అయ్యో మనం అనవసరంగా పురుషుడిగా పుట్టామే, స్త్రీలం కాకపోయామని వారందరూ కూడా స్త్రీత్వాన్ని ఆపాదించుకున్నారు. మేము కూడా గోపికలం అనుకుంటూ ఎలా అయితే గనక గోదాదేవి యొక్క పాసురాలలో ఆహ్లాదంతో ఉన్నప్పుడు, విశ్లేషంతో ఉన్నప్పుడు ఎలా అమ్మ తాను ప్రవర్తించిందో అలా ఆళ్వార్లు కూడా తమ భావాన్ని ప్రకటించారు అని నిన్న మనం తెలుసుకున్నాం. ఈరోజు చాలా అందమైనటువంటి భావాన్ని మనకి ఇందులో తెలియజేస్తున్నారు. ఎవరి గోదామాత అనేది ఇందులో తెలియజేస్తున్నారు. మనం గోదాదేవి అనే ఈ పదం చూడగానే అందరికీ చాలామందికి కొన్ని సంశయాలు వస్తున్నాయి. చాలామందికి ఏమండి గోదాదేవి అంటే తెలియదండి, వైష్ణవ సంప్రదాయంలో అందరూ ఆరాధిస్తారంటే ఎవరు ఈవిడ, ఒక వైష్ణవ కులంలో ఇలా అవతరించిన ఆవిడ అని అనుకునేవారు కూడా చాలామంది ఉంటారు. కానీ ఎవరి తల్లి అనేది మనకు అందిస్తున్నారు వేదాంతేశకుల వారు. ఈ శ్లోకాన్ని తెలుసుకుందాం, మేము చెప్తూ ఉంటాం, అందరం కలిసి అందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం మాతః సముత్థితవతీం అధివిష్ణుచిత్తం విశ్వోపజీవ్యం అమృతం వచసా దుహానాం తాపచ్చిదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతః పయోధిదుహితుః సహజాం విదుస్త్వాం. ఓం ఆండాళ్ తిరువడిగళే శరణం. మాతః అని చెప్తున్నారు ఇందులో. అమ్మా, నువ్వు మా అందరికీ తల్లివి. ఎలా ఆవిర్భవించావు ఈ లోకంలో? అధి విష్ణు చిత్తం సముద్ధితవతీ. విష్ణు చిత్తుల వారికి కుమార్తెగా పుట్టావు. విష్ణువుని చిత్తంలో ఉంచుకున్న వారెవరో ఆయన విష్ణు చిత్తుడు. సహజంగా విష్ణువు అందరి చిత్తంలో ఉండడు. అంటే అదేమిటంటే అలా అంటున్నారు అనుకోకండి. అందరి చిత్తంలో ఉన్నట్టుగా భాషించాడు, తెలియదు. మనందరి హృదయాల్లో దేవుడు ఉన్నాడు, ఉన్నా మనం తెలుసుకోగలుగుతున్నామా? అందుకే మన శాస్త్రం చెప్తోంది, మీ అందరి హృదయాల్లో దేవుడు ఉన్నాడు అనేది మీరు తెలుసుకున్నట్లయితే, ఆయనతో ఏ రకమైన పేచీ పెట్టుకోకపోతే, అంటే ఆయనతో వివాదం చేయొద్దట. ఏన చేద వివాదస్తే మా గంగా మా కురుంగమః. ఎవరైనా సరే ఈ లోపలున్న స్వామితో ఏ పేచీ పెట్టుకోకపోతే వాడు ఏ తీర్థాలకి వెళ్ళి స్నానాలు ఆచరించనవసరం లేదు. ఎందుకు? హృదయంలో భగవంతుణ్ణి దర్శిస్తున్నాడు కదా, సకల తీర్థాలు అక్కడే ఉంటాయి. వాడికి ఇంకో చోటకు అడుగు వేయాలనిపిస్తుందా? ఎటు పోలేడు. మన నమ్మాళ్ళ వాళ్ళు అంతే కదా, భగవంతుడే వచ్చి హృదయంలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాల్లో ఉన్నాడో
అవన్నీ చూపించేస్తే అబ్బో తిరుపతి, అబ్బో కొండలు. ఏమండి ఆళ్వారు వెళ్ళారా? తెజుకులలరివి తిరువేంగడత్తు అని పాడారే. చాలా అద్భుతమైనటువంటి సెలయేళ్ల యొక్క నాదాలను కూడా ఉపాసించారు మన తిరుమంగయ్య ఆళ్వారు. దొంగల అరుపులు కూడా విన్నారు ఆయన. మరి నమ్మాళ్ళవార్లకు కూడా అక్కడ తోటలు ఇవన్నీ ఉన్నాయని ఎలా ఆయన గమనించారు, ఎలా తెలుసుకున్నారు? ఏ వ్యక్తితో మాట్లాడలేదే, ఎక్కడికి వెళ్ళలేదే. కారణం ఏంటంటే పరమాత్మే దర్శింపజేశాడు. అందుకే పరమాత్మ ఒక్కడిని మన హృదయంలో పెట్టుకుంటే, ఆయన్ని దర్శిస్తే ఆయనే కదా విశ్వం. అందువల్ల విశ్వం అంతా గోచరిస్తుంది. అందువల్ల విష్ణువే మొత్తం అంతా వ్యాపకుడై ఉన్నాడు కనుక ఆ స్వామి ఒక్కడిని మనం కలిగి ఉంటే అన్ని లోకాలు మనం దర్శించినట్టే, వెళ్ళినట్టే. అన్ని సమస్తం మనకి తెలుస్తాయి. ఆయన్ని కాలుడు అంటారు పరమాత్మని. ఈ కాలచక్రంలో మనని పడేసి తిప్పుతూ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే వాడిని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నవాడు అవుతాడు. యః కాలజ్ఞ సహ సర్వజ్ఞ. ఎవరు కాలుణ్ణి తెలుసుకుంటారో అంటే కాలస్వరూపుడైన పరమాత్మని తెలుసుకుంటారో వారు సర్వజ్ఞులు అంటారు. అందువల్ల ఆ కాలజ్ఞుడైనటువంటి ఈ కాలస్వరూపుడైన పరమాత్మ హృదయంలో ఎప్పుడూ వేంచేసి ఉంటాడు. ఎవరికి? భక్తులకి. విచిత్రం ఏంటంటే మైతే తేషు చాప్యహం అన్నాడు భగవద్గీతలో స్వామి. నేను వారి హృదయంలో ఉంటా, వాళ్ళు నా హృదయంలో ఉంటారు అన్నాడు. ఎవరికైతే అమితమైన భక్తి నా యందు ఉంటుందో వాళ్ళ హృదయంలో నేను ఉండిపోతా, వాళ్ళని మళ్ళీ నేను నా హృదయంలో పెట్టుకుంటా. అంటే ఎంత ప్రేమ చూపుతున్నాడండి. జ్ఞానీతో ఆత్మైవ మే మతం అని చెప్తూ జ్ఞానులంటే నాకు ఎంత ఇష్టమో వాళ్ళకు కూడా నేనంటే ఎంత ఇష్టమో. అత్యర్థం సచ మమ ప్రియ అంటాడు. వాళ్ళకి నేనంటే అత్యర్థం ప్రియ, నేను బాగా వాళ్ళకి నేను ఇష్టం. వాళ్ళంటే నీకెంత ఇష్టమయ్యా అని అడిగితే నాకు కూడా అంతే ఇష్టం అంటాడు. జ్ఞానులంటే పరమాత్మకు అంత ఇష్టం. జ్ఞాని అంటే పుస్తకాలు చదివేసేవాడిని కాదు అర్థం, ఆ పరమాత్మను తెలుసుకున్నవాడు. ఆ తెలుసుకున్న వాళ్ళు వేరు, పుస్తకాలు చదివి చెప్పే వాళ్ళు వేరు. అందువల్ల జ్ఞాని అనేవాళ్ళు లోకంలో అందరి కోసం, అందరి జనావాసంలో ఉండడాలు, లేదు ఏవో కావాలని కోరడాలు ఇవి ఉండవన్నమాట. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి పరమాత్మ, ఆ పరమాత్మ ఎందే రమిస్తూ ఉంటారు. ఆత్మ రామాశ్చ మునయ నిర్గ్రంథాప్యుపక్రమే. వాళ్ళకి ఎలా వచ్చిందండి అంత గొప్ప భక్తి వాళ్ళకి? దేని మీద విషయాసక్తి లేకుండా అంటే కుర్వంతి అహైతుకీం భక్తిం అంటాడు. ఇత్తం భూతగుణో హరి. గుణాలు అటువంటివి పరమాత్మవి. ఆ గుణాలు ఎవరినైనా ప్రేరేపిస్తాయి. ఆ గుణాలని సరిగ్గా మనం ఉపాసించట్లా. ఆ గుణాలని కనుక ఒకసారి చూస్తే ఆ రుచి చూసినవాడు మళ్ళీ ఒకసారి వెనక్కి రాట. ఇప్పుడు చూడండి, రోడ్ల మీద తినకూడని ప్రదేశాల్లోకి వెళ్ళి తింటున్నారు, ఇతర మతస్థులు పెడుతున్నారు. వాటి వల్ల అవి కొనుక్కొని తినటం వల్ల ఒరే నీకు సంతానం కలగదురా, వాళ్ళు ఏవో కలుపుతున్నారా అని చెప్పినా మన వాళ్ళు ఆ బడ్డీ కొట్లకే వెళ్ళి తింటున్నారు, అక్కడికే వెళ్ళి. దానివల్ల వీళ్ళకి సంతానం అనేదే కలగట్లే. ఒకవేళ పుట్టిన రోగగ్రస్తులుగా కాళ్ళు సరిగా లేక ఇవి లేక పిల్లలు పుడుతున్నారు. కారణం ఏంటి? ఎక్కడ పడితే అక్కడ ఆ లేనిపోని వాళ్ళ దగ్గర తీసుకోవటం. అందుకే మన సంప్రదాయస్తుల దగ్గర, మన దగ్గర మన వాళ్ళు తింటే అది మంచిది తప్ప ఎక్కడో అన్య మతస్థులు వాళ్ళు, ఇది నేను చెప్పే మాట కాదు, బయట మనకి చెప్తున్నారు, చూపిస్తున్నారు, టీవీల్లో వచ్చిందట. అందువల్ల ఏదో రకంగా ఒక మాట చెప్పాలి అని మీకు విషయం తెలియజేస్తున్నాం. అందువల్ల మనందరి హృదయాల్లో ఉన్న పరమాత్మ మనకి గోచరించట్లేదంటే కారణం ఇలాంటి చోట్ల తినటం వల్లే. మనలో లేనిపోని భావాలు అంటే అది తిన్న తర్వాత మళ్ళీ వద్దన్నా ఎందుకు వెళ్తున్నాడని అడిగితే మన వాళ్ళు చెప్పారు పొద్దున్న ఎడిక్ట్ అయిపోతారండి దానికి. ఆ రుచి, ఆ మందులో ఉన్న విశేషం అటువంటిది. దాని దగ్గరికి పోయి అది తిన్నాక మళ్ళీ ఎవరెంతమంది చెప్పినా వినరు, మళ్ళీ అక్కడికి పోతారు. అలా ఎలా అయితే కనుక పదార్థాల మీదకి ఎడిక్ట్ అవుతున్నారో పరమాత్మ గుణాల యందు కూడా అంతేనండి. పరమాత్మ గుణాలు కనుక ఎవరికన్నా అలా ఆకర్షించాయి అంటే వాడు ఇంకో వైపు 1000 ఏనుగులు వాడిని లాగినా మరలటండి. వాడు అలా పరమాత్మ ఎందు ఉంటాడు. అది ఎంత అదృష్టం అండి. అలాంటి వాడు ఏ కులమైనా ఎవడైనా సరే మనకి పూజ్యుడే. ఇది మనకి శాస్త్రం చెప్తోంది.
అందువల్ల అటువంటి గొప్ప గుణం మనకి అది కావాలి, అది నేర్వాలి. ఇదే మనకి తెలియజేస్తుంది అన్నమాట. అందుకే ఒక వ్యామోహం, వాటిలో పడిపోతూ ఉంటారు కొంతమంది. అలా పడడం అనేది ఎలా వాళ్ళందరికీ ఒక సహజమైన పంథానో, జ్ఞానులైన వాళ్ళకు కూడా పరమాత్మ యొక్క గుణాల్లోకి వెళ్తే వాళ్ళు బయటికి రారు, వాళ్ళు ఆ గుణాల యందే సక్తులైపోతారనమాట. అలాంటి విష్ణు చిత్తుడు ఈ మహానుభావుడు ఆ విష్ణువుని చిత్తంలో పెట్టుకున్నాడు కనుకే ఈయన హృదయాన్ని పాలసముద్రం చేసుకున్నట్ట పరమాత్మ. పాలసముద్రంలో ఆళ్వారు ఎలా అయితే దర్శించారో అలా వీరి హృదయంలో దర్శించారట. పనిక్కడలిల్ పళ్ళిగోలై పజగవిట్టోడి మందు ఎన్ మనక్కడలిల్ మాయ మణాళనంబి అంటారు పెరియాళ్వారు. ఏమండి, పాలసముద్రంలో ఉన్నాడు, అలాగే సూర్యుల్లో ఉన్నాడు, తనియులగే తని చూడరే అంటూ చెప్తున్నారు. అలాంటి చోట్ల ఉన్న స్వామి వాటన్నిటినీ వదిలి నా చిన్న హృదయంలో వచ్చి కూర్చున్నాడండి. ఇది నాకు ఆవాస స్థానం అంటూ ఇందులో ఆయన వచ్చి పడుకున్నాడు. పాల సముద్రంలో ఎంత హాయిగా పడుకున్నాడో అంత హాయిగా వచ్చి పౌళించేట స్వామి. అందువల్ల అధి విష్ణు చిత్తం అన్నారు. విష్ణు చిత్తుల వారి హృదయంలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ తన హృదయంలో విష్ణు చిత్తుల వారిని పెట్టుకున్నాడు. అలాంటి గొప్ప మహానుభావులకే మహాభక్తులు పుడతారు. ఎవరు పడితే వాళ్ళు పుట్టరండి. సాక్షాత్తు అమ్మవారు అక్కడ వచ్చింది. సముద్ధితవతి, అమ్మా గోదే నువ్వు ఎలాంటి వాడి కడుపున పుట్టావమ్మా? విష్ణువుని హృదయంలో పెట్టుకున్న వాడి కడుపున నువ్వు వచ్చావు అంటే వాళ్ళకి దగ్గర పెరిగింది ఈవిడ. మళ్ళాగా గర్భవాసం చేయలే. నిజానికి రాముడు కృష్ణుడు గర్భవాసాదులు చేసి వాడు జన్మించారు, కానీ అమ్మవారు అలాంటి డెసిషన్స్ తీసుకోదండి. సీతాదేవిగా ఉన్నప్పుడు ఆవిడ అలాగే వచ్చింది, ఆవిర్భవించింది. అలాగే ఇక్కడ గోదాదేవిగా కూడా ఆవిడ ఆవిర్భవించింది ఇలాగా తులసి వనంలో లభ్యమైందనమాట. అందువల్ల మా విష్ణు చిత్తుల వారికి నువ్వు సముద్ధితవతి, నువ్వు ఎంత గొప్పదానివి తల్లి. ఇలా ఆవిర్భవించి ఏం చేస్తున్నావమ్మా నువ్వు అంటే నీ యొక్క వాక్కుతో వచసా విశ్వోపజీవ్యం అమృతం దుహానాం, నీ వాక్కు చేత, ఆ వాక్కుతో ఏం చేస్తున్నావు? విశ్వోపజీవ్య, ఈ లోకాలన్నింటినీ కూడా కాపాడడం కోసమని, లోకాన్ని మొత్తాన్ని కూడా తరింపచేయడం కోసమని అమృతం దుహానాం, అమ్మా నీ నోటి నుంచి అమృతమైన దుగ్ధం, అమృతమనే పాలు వస్తున్నాయమ్మా. ఏమిటండి నోటి నుంచి పాలు రావడం అంటే? పాటలు, ప్రబంధాలు వస్తున్నాయి అన్నమాట. అలాంటి ఆ ప్రబంధాలను ఇచ్చేవమ్మా, ఎంత గొప్పవి, ఏం చేస్తాయి అంటే అమ్మా నువ్వు చాలా గొప్పదానివి. తాపచ్చిదం, అందరిలో ఉన్నటువంటి తాపాలన్నింటినీ తీర్చగలిగేది అంటే తాపం అంటే వేడి, ఆ వేడిని తీర్చగలిగేటటువంటి హిమరుచేరివ, హిమరుచే అంటున్నారు. హిమరుచి అంటే చంద్రుడు అనమాట. ఆ చంద్రుని యొక్క మూర్తి ఇవం అజ్ఞాం అంటున్నారు. అమ్మా చంద్రుళ్ళ ఉన్నటువంటి మరో మూర్తివి నువ్వు. చంద్రుడు ఎలా అయితే అందరినీ ఆహ్లాదం చేస్తూ చల్లబరుస్తూ ఉంటాడో నువ్వు కూడా అంతే అమ్మా. చంద్రుడికి నీకు పోలికలున్నాయి. అర్ధచంద్ర లలాటికా ఏ నమః అంటుంటారు కదా, అలా గోదా తల్లిని చంద్రుడితో పోలుస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే ఎందుకు చంద్రుడితో చెప్తున్నారు అంటే అమ్మా ఇదే వేదాంతేశ్వరులు వారు ఇంకో చోట తెలియజేస్తుంటారు పెద్దలు. పాలసముద్రాన్ని చిరికిన పుట్ట, పాలసముద్రంలో మనకి కొన్ని వచ్చాయి. ఏమేమి వచ్చాయండి పాలసముద్రం నుంచి అంటే అక్కడి నుంచి కల్పవృక్షం వచ్చింది, అలా కల్పవృక్షంతో పాటు అప్సరసలు వచ్చారు. ఇలా ఎన్నో వాటి నుంచి ఆవిర్భవించాయి కదా. అలా ఆవిర్భవించిన వాటితో పాటు చంద్రుడు కూడా వచ్చాడు కదా. ఆ చంద్రుడు ఆ తోబుట్టువు కింద చెప్తారు లక్ష్మీదేవికి, లక్ష్మీదేవి తోబుట్టువుగా. కానీ ఆ చంద్రుడు ఎవరో కాదు, సాక్షాత్తు గోదాదేవే చంద్రుడు. అందువల్ల మా లక్ష్మీదేవికి నువ్వు ఎవరివమ్మా అంటే ఇక్కడ చెప్తున్నారు, ఎవరే అమ్మా త్వాం, హే గోదే త్వాం, నిన్ను అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? సంత జ్ఞానులైనటువంటి పెద్దలంతా కూడా పయోధి దుహితు, పాలసముద్రం యొక్క
కుమార్తె అంటున్నారు. అంటే సముద్రుని కుమార్తె ఎవరు? లక్ష్మీదేవి. పయోధి దుహితు సహజాం విదుహు. సహజాం అంటే ఆవిడతో కూడి జా పుట్టిందానివి నువ్వు. అందువల్ల నువ్వు ఏమవుతావు తల్లి? తోబుట్టువి. ఎవరికి తోబుట్టు? లక్ష్మీదేవికి తోబుట్టు అని విదుహు అందరూ తెలుసుకుంటున్నారు. అందువల్ల అమ్మ, హే గోదే, నువ్వు చంద్రుడి యొక్క స్వరూపం. ఆ చందమామ ఎవరో కాదు, ఆ చందమామ నువ్వే. చంద్రుడు ఎలా ఆహ్లాదపరుస్తాడో అలాగా అని మన పరాశర భట్టర్ వారు ఇంకో మాట చెప్తారు. ఎవరండి నీలాదేవి, గోదాదేవి, భూదేవి వీళ్ళంతా ఎవరు అంటే, వీళ్ళంతా ఎవరో కాదండి, వీళ్ళందరూ కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి. స్తన బాహు దృష్టిభిరివ అంటారు. లక్ష్మీదేవి యొక్క వక్షస్థలం, లక్ష్మీదేవి యొక్క చేతులు, లక్ష్మీదేవి యొక్క కళ్ళు, ఇవన్నీ పరమాత్మకి ఆనందాన్ని కలిగించేవి కదా. అవన్నీ ఒక్కొక్కటి రూపుదాలిస్తే ఒక్కొక్క అమ్మవారు అయ్యారండి. అందువల్ల వేరే అమ్మవార్లు ఎక్కడి నుంచో వచ్చారని అనుకోకండి. అమ్మవారి యొక్క కళ్ళు చూస్తే స్వామికి చాలా ఆనందం, అమ్మవారి యొక్క ముఖారవిందం చూస్తే ఆనందం, వదనారవిందం చూస్తే ఆనందం. అవన్నీ రూపు కడితే ఒక్కొక్క అమ్మవారు అయిపోయారట. అలా స్థాన బాహు దృష్టిభిరివ అంటారు. అందువల్ల ఎవరో కాదు, ఈ అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవే. ఆ లక్ష్మీదేవి యొక్క తోబుట్టువే ఈ గోదాదేవి అని చెప్పి ఇందులో తెలియజేస్తూ, చంద్రుడి యొక్క స్వరూపమే ఈవిడ. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సంతః అంటే సత్పురుషులంతా కూడా త్వాం విదుహు, నిన్ను ఇలా తెలుసుకుంటున్నారమ్మా. ఎలా తెలుసుకుంటున్నారు? పయోధి దుహితు సహజాం. పయోధి దుహితు, పయ అంటే పాలు కదా, పయోధి అంటే పాల సముద్రం. ఆ పాల సముద్రం నుంచి దుహితు పుట్టినవాడెవరు? లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి సహజాం అంటే తోబుట్టువు. అమ్మా, నువ్వు ఎవరో కాదు గోదమ్మ, సాక్షాత్తు నువ్వు లక్ష్మీదేవి తోబుట్టువు. ఆ చందమామ అందరూ ఎవరో చంద్రుడు అనుకుంటారేమో కానీ మేమంతా ఆ గోదాదేవే, ఇలాగ ఆ చంద్రుడే గోదాదేవి అని మేము భావిస్తున్నాము అని అన్నారు. కానీ మనం ఇందాక అనుకున్నట్టుగా పరాశర భట్టర్ వారు చాలా అందంగా మనకి తెలియజేస్తారు. ఏమని? ఎవరో కాదు ఈ లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపమే గోదాదేవి. ఎందుకంటే భూదేవి, నీలాదేవి వీళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు చాలామంది ఎన్నో పేర్లు చెప్తున్నారు, కొత్త కొత్త అమ్మవార్లు. రాధ కావచ్చు, ఎవరైనా సరే అన్నీ కూడా లక్ష్మీదేవి అవతారాలే. అంతే, లక్ష్మీ అవతారం కాందంటూ ఏదీ లేదు. విష్ణు పురాణం మనకి చెప్తోంది. ఈ లోకంలో ఉన్నటువంటి స్వరూపాలన్నీ కూడా విష్ణుమూర్తి అని, స్త్రీ స్వరూపాలన్నీ సాక్షాత్తు లక్ష్మీదేవి అని మనకి విష్ణు పురాణం చెప్పేస్తోంది. అందువల్ల విష్ణు పురాణం మనకి ప్రమాణమూర్ధన్యం. అందువల్ల రుక్మిణి కావచ్చు, సీతమ్మ కావచ్చు, రాధ కావచ్చు, ఎవరైనా ఏ విలక్షణమైనటువంటి భక్తి కలిగిన వాళ్ళైనా, భక్తి కలిగిన వాళ్ళు ఏమిటంటే అసలు వృక్షజాతిలో స్త్రీత్వం కలిగిన వృక్షాలు, అలాగే జంతుజాలంలో ఉన్నటువంటి ఏదైనా స్త్రీ రూపంలో ఉన్న జంతువులైనా సరే, ఆడ మగ అనేవి రెండు తీసుకోండి. మగవన్నీ విష్ణుమూర్తే, ఆడవన్నీ సాక్షాత్తు లక్ష్మీదేవే. అందుకే మీరు వివాహం చేసేటప్పుడు మీకు ఏ పేర్లున్నా ఆ పేర్లు కలిగిన వాళ్ళ పేరుతో మీరు చెప్పరు. లక్ష్మీదేవి అంటే అదే వధువు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అనే చెప్తారు. ఆ వరుడు అంటే నారాయణుడు అనే చెప్తారు. అక్కడ సుబ్బయ్యో వెంకయ్యో ఉన్నా అక్కడ నారాయణ అని చెప్పాల్సిందే. ఆఖరికి వెంకటేశ్వర కళ్యాణం చేస్తున్నా, రామ కళ్యాణం చేస్తున్నా వరుడు విష్ణు స్వరూపము, నారాయణ స్వరూపం అని చెప్తారు. కృష్ణుడికి వివాహం చేసిన సాక్షాత్తు నారాయణుడనే చెప్పాలి. అంతే తప్ప ఇంకో మాట చెప్పడానికి లేదు. సాక్షాత్ కృష్ణస్వరూప అని చెప్పరు, సాక్షాత్ శివస్వరూప చెప్పరు. వరుడు ఆఖరికి శివుడికి కళ్యాణం జరిగినా, బ్రహ్మకి కళ్యాణం జరిగినా, ఎవరికి కళ్యాణం జరిగినా ఆ వరుడు రూపంలో ఉన్నవాడు విష్ణువే అని, అలాగే వధువు లక్ష్మి అని మనం భావించాలి అని ప్రధానంగా మన శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. మన వైదికులు బయట చేసే పురోహితులంతా చదివేది ఇదే. అటువంటి గొప్ప భావన అనమాట. అందువల్ల
అమ్మవారి యొక్క బాహువులు, కళ్ళు, నాసాపుటం ఇవన్నీ కూడా అమ్మవారి రూపాలే. కానీ ఇక్కడ వేదాంతేశ్వరుల వారు ఏం చెప్తున్నారు? అమ్మా, నువ్వు చంద్రుని యొక్క మరో రూపము అని మేము భావిస్తున్నామమ్మా అని చక్కగా ప్రార్థన చేశారు ఈ శ్లోకంలో. ఆ చంద్రుడు ఎలా అయితే చల్లదనాన్ని ఇచ్చి శ్రేయస్సుని కలిగిస్తాడో అంతకంటే ఎక్కువ నువ్వు ఇస్తున్నావమ్మా మాకు అని తెలియజేశారు ఈ శ్లోకంలో. ఒకసారి శ్లోకాన్ని చదువుకుని మనం చక్కగా ముందుకు వెళ్దాం. అమ్మవారి వాక్కు చూడండి ఎంత గొప్పదో ఇందులో తెలియజేశారు. విశ్వోపజీవ్యం అన్నారు. సకల లోకాలకి కూడా ఉజ్జీవనాన్ని కలిగించేదట అమ్మవారి యొక్క వాక్కు. ఆండాళ్ళ తల్లి ఆవిడ చెప్పే మాట ఎంత గొప్పదండి. మనం 3 పనులు చేస్తే చాలు బాగుపడతామని అమ్మ చెప్పింది. అది వరాహస్వామి చెప్పిన మాటే. ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం. ఏమిటా 3 పనులు? అమ్మవారు చెప్తుంది, స్వామి నామం చెప్పండర్రా, స్వామికి నమస్కరించండి, పుష్ప సమర్పణ చేయండి, చాలు మీరు తరిస్తారు. ఇంతకంటే సులభోపాయం ఇంకోటి లేదు 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 అని అమ్మ మనకి తెలియచేసింది గోదమ్మ. అలాంటి గోదమ్మకి మనం ఒకసారి నమస్కారం చేసుకుంటూ శ్లోకాన్ని ఒకసారి చదివి మళ్ళీ రేపు క్లాస్లో కలుద్దాం. మాతః సముత్థితవతీం అధివిష్ణు చిత్తం విశ్వోపజీవ్యం అమృతం వచసా దుహానాం తాపచ్చిదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతః పయోధి దుహితుః సహజాం విదుస్త్వాం. ఆండాళ్ తిరువడిகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.